అనగనగా గజ్జలపురం అనే గ్రామం. ఆ గ్రామంలో చిన్న పూరి గుడిసెలు సుబ్బమ్మ అనే పేద ముసలావిడ ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు రంగడు. వాడు పేదవాడైనందువలన మరియు చేతివృత్తి ఏమీ లేదు. కేవలం అడవికి వెళ్లి కట్లను తెచ్చి అమ్మేవాడు. అందువల్ల అతనికి పిల్లని ఎవ్వరూ ఇచ్చేవారు కాదు. ఒకరోజు అడవిలో రంగడు ఎండిన కట్టెలు ఏరుకుంటూ తనలో తను ఇలా అనుకుంటాడు. ఏంటో ఈ జీవితం, ఎంత కష్టపడ్డా పొట్టకి బట్టకి తప్ప ఒక్క పైసా కూడా మిగలటం లేదు. ఇలా అయితే 4 రాళ్లు సంపాదించేదెప్పుడు, పెళ్లి చేసుకునేదెప్పుడు, పిల్లల్ని కనేదెప్పుడు? రోజూ ఇలా అనుకుని బతకడమే సరిపోతోంది. దేవుడా, ఒక్క అవకాశమిచ్చి నా జీవితాన్ని నిలబెట్టు, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. దాహం దాహం, అయ్యో లేయలేని స్థితిలో ఉన్నానబ్బా, ప్రాణం పోయేటట్టుంది దాహం, అయ్యో దాహం. ఆ సాధు అరుపులకు ఎక్కడినుంచో హఠాత్తుగా ఒక ఆవు అలా నడుచుకుంటూ వచ్చి తన వెచ్చని పాలను ఆ సాధువుకి తాగిస్తుంది. దాహం తీరిన తర్వాత సాధు కోలుకుని ఆవుతో ఇలా అంటాడు. నువ్వు సమయానికి నా అరుపులు విని ఈ భయంకరమైన అడవిలో ఇక్కడికి వచ్చి నా దాహం తీర్చి నా ప్రాణాలను కాపాడావు. నీ మేలును ఎప్పటికీ నేను మరిచిపోలేను. అంతేకాక గోమాత అని నిరూపించుకున్నావు. నేను మనస్ఫూర్తిగా నీకు వరమిస్తున్నాను. నీకు ఏమి కావాలో కోరుకో. నీ కోరిక ఎలాంటిదైనా సరే నేను తప్పకుండా నెరవేరుస్తా. ధన్యురాలని ఓ మహాప్రభు, ఈ దట్టమైన అడవిలో భయంకరమైన మృగాల మధ్య చావు ఏ పక్కనుంచి వస్తున్నా భయముతో ఒంటరిగా బతుకుతున్నాను. నాకు తల్లిగాని తండ్రిగాని భర్త ఎవ్వరూ లేరు. నేను ఈ అడవిలో ఒంటరిదాన్ని. మీరు నాపై దయతలిచి నన్నొక అందమైన ఆడమనిషి రూపంలోకి మార్చండి. నేను కూడా సంసారపు సుఖజీవితాన్ని గడుపుతాను. నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. అంతేకాక ఎప్పుడైనా జీవితంలో సంసారం నుంచి వీరక్తి కలిగితే యథాప్రకారంగా నేను ఆవులాగా మారిపోయే విధంగా వరమివ్వండి మహాప్రభు. నువ్వు కోరిన కోరిక ప్రకృతికి విరుద్ధమైన నువ్వు ఈ అరణ్యంలో నాకు దాహం తీర్చి నా ప్రాణాలు నువ్వు కాపాడావు కాబట్టి తప్పకుండా నిన్ను మనిషి రూపంలోకి మారుస్తాను. నీ కోరిక మేరకు నిన్ను మానవరాలిగా మార్చాను. కాని గుర్తుంచుకో, అందం శాశ్వతం కాదు. మంచి మనసే మనిషికి అసలు ఆభరణం. మానవ జీవితం నువ్వు అనుకున్నంత సుఖమయం కాదు కపిలా. అందులో సుఖంతో పాటు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, నైతిక పరీక్షలు ఉంటాయి. మృగాలు కన్నా భయంకరమైన మనుషులు వాయువరుసలో లేని వాళ్లు. జాగ్రత్తగా మొసలుకో. అయినా నీ కోరిక ఇదే అయితే తథాస్తు. గురుదేవా, ఆవు జన్మ నుంచి నాకు విముక్తి కలిగించారు. నేను ఈ మనిషి జన్మలో ప్రేమ, అనురాగం, కుటుంబ సుఖం అనుభవించాలని కోరుకుంటున్నాను. కాని నాకు ధనము, ఆభరణాలు ఇలాంటి వాటి గురించి నాకు ఆశ లేదు. నాకు ఓ మంచి కుటుంబం కావాలి. అంతే గురుదేవా. మీరు చెప్పినట్టు జాగ్రత్తగా నడుచుకుంటాను. ఆ సన్యాసి కపిలకు ఆ విధంగా జాగ్రత్తలు చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. కపిల కూడా అక్కడ్నించి తిరిగి ఎటుపోవాలో తెలియక అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆమెకు రంగడు ఎదురుపడతాడు. ఒకరొకరు ఎదురుపడగానే రంగడు ఆశ్చర్యంగా ఆగిపోతాడు. నెత్తిమీద ఉన్న కట్టెల మోపును కిందకి దించి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ నిలబడిపోతాడు కాసేపు. తర్వాత చేరుకుని ఆమెతో ఇలా అంటాడు. ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? అయ్యో, ఈ దట్టమైన అడవిలో ఎవరు వీరు? ఇంత అందమైన అమ్మాయిను ఒంటరిగా ఇక్కడ ఎప్పుడిలా వచ్చింది? లేదు, నేను చూసింది లేదు. ఓ అమ్మాయి, నువ్వేమైనా రాకుమారివా, లేకపోతే ఈ అడవిలో తిరుగుతున్న మోహినివా? అయ్యో, లేదు లేదు, మీరు పొరబడుతున్నారు. నా పేరు కపివ. మీరు భయపడకండి. మీరనుకున్నట్టు నేను మోహిని రాకుమారి కాదు. మా ఊరు అడవికి అవతలుంది. మా అమ్మ అనారోగ్యంతో చనిపోయారు. ఇప్పుడు నేను ఒంటరిదాన్నయ్యాను.
ఈ అడవి పక్కన ఉన్న గ్రామంలో తలదాచుకుందామని వెళ్తున్నాను. అయ్యో పాపం, చింతించకండి. కాని ఈ అడవిలో క్రూరమృగాలు తిరుగుతుంటాయి. మీరు ఒంటరిగా వెళ్లడం చాలా ప్రమాదకరం. మీరు నాతో రండి, మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంట్లో మా అమ్మ, నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇకపోతే మీరు ఇష్టం వచ్చిన రోజులు ఈ ఇంట్లో ఉండవచ్చు. రంగడు మాటలు విన్న కపాల కాదనలేక రంగడుతో బయలుదేరి తన ఇంటికి వెళుతుంది. రంగడు తన తల్లికి అడవిలో జరిగిందంతా చెప్తాడు. అది విన్న తర్వాత తన తల్లి ఎలా అంటుంది? చూడమ్మా, నేనిలా అంటున్నాననేసి నువ్వు బాధపడద్దు. నాకు వయసైపోయిన ముసలిదాన్ని, ఈరోజు రేపో చనిపోయేదాన్ని. నాకొక్కగానొక్క కొడుకు, వాడికి పెళ్లి చెయ్యాలని నా కోరిక. ఇకపోతే ఒంటరిదానివి, నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. కనుక నువ్వొప్పుకుంటే నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటాను. రంగడు తల్లిమాటలు విన్న కపిల సంతోషించి రంగడును పెళ్లి చేసుకుంటుంది. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు రంగడు తన భార్యతో సంతకెళ్ళి సంతలో కట్లమ్ముతూ ఉంటాడు. అక్కడికి జమీందారు వచ్చి రంగడు భార్యని చూసి ఇలా అంటాడు. ఏరా రంగా, బాగున్నావా? పక్కనున్నది నీ భార్య కదా? చాలా అందంగా ఉన్నదిరా. మీకన్నా తలతల మెరిసిపోతుంది. అదృష్టమంటే నీదేరా. తెల్ల జుట్టుకు నల్లరంగు పూసినట్టున్నదిరా మీరిద్దరూ. ఒరే రంగా, ఓ పనిచేయిరా. నువ్వు నీ భార్యని నాకిచ్చెయ్యి. ఏదో కాస్త డబ్బులిస్తాను, తీసుకోరా. ఏమయ్యో జమీందారు, మాటలు తిన్నంగా రాని. కష్టపడి నీతిగా బతికేవాళ్లం. నీలాగా ఊరోళ్ళు సొమ్ముతో బతికేవాళ్లం కాదు. నీలాంటి నీచ బతుకు కాదు మాది. ఊరు జమీందారు కాబట్టి నిన్ను వదిలిపెడుతున్నాను. లేకపోతే గొడ్డలితో నేనిక్కడ్నే నరికేసేవాణ్ణి. నోరు మూసుకొని వచ్చిన దారి వెళ్ళు. రంగడు అన్న మాటలకు సిగ్గుతో తలదించుకుని జమీందారు అక్కడ్నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఒరే రోసయ్యా, ఆ రంగడుకు పొగరెక్కిందిరా. కళ్ళు నెత్తికెక్కినాయివాడు. భార్య అందాన్ని చూసుకుని బాగా రెచ్చిపోతున్నాడు. నన్ను వాడు నిన్న బజార్లో అవమానించాడురావాడు. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలిరా. అయ్యో అయ్యగారు, దాని గురించి అంత ఆలోచించాలా? వాడు ప్రతిరోజూ కట్ల కోసం అడవికి వెళ్తాడు. వాడి లేని సమయంలో వాడిని ఎత్తుకుని వచ్చేస్తాం. ఆ తర్వాత వాళ్ల భార్యని మీరేం చేయాలో చేసుకోండి. రేపటి వరకు మీరు కాస్త ఓపిక పట్టండి. వాడి భార్య రేపు మీ కాళ్ల దగ్గరుంటుంది. భలే రోసయ్య, మంచి మాట చెప్పావురా. వాడికలాగే చేస్తేనే బుద్ధొస్తుందిరా. వాడి భార్య నా కాళ్ల దగ్గర కుక్కలాగా పడి ఉంటే అది చూసి అయ్యో ఎంత పొరపాటు చేశానని బాధపడాలి వాళ్ళు.